శ్వేత న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన. ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. 10th విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. షార్ట్ సర్క్యూట్తో నిరుపేద కుటుంబం వీధిన. బాధితులను పరామర్శించిన సర్పంచ్. ఇంట్లో సామాన్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు దగ్ధం. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు సాధ్యమైనంత త్వరగా నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్ గరిమా అగ్రవాల్ సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని 4వ వార్డులో ఎలిగేటి రూపిక, కొండబత్తిని పండరి, కొయ్యాడ మానస ఇందిరమ్మ ఇల్లు నిర్మించుకుంటుండగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ గురువారం పరిశీలించారు. ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడు మొదలు పెట్టారో ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ గరిమా అగ్రవాల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ప్రభుత్వ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని, త్వరితగతిన ఇల్లు పూర్తి చేసుకోవాలని పిలుపునిచ్చారు. గృహప్రవేశానికి సిద్ధం చేయాలని సూచించారు. హౌసింగ్, మున్సిపల్ అధికారులు ఇండ్ల నిర్మాణాల ఫోటోలు ఎప్పటికప్పుడు ఆన్లైన్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాన్ని కలెక్టర్ గరిమా అగ్రవాల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిరిసిల్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఇంటర్ పరీక్ష కేంద్రంలో కలెక్టర్ తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, కనీస వసతుల కల్పనను పరిశీలించి అధికారులతో మాట్లాడారు. పరిశీలనలో తహసీల్దార్ మహేష్ కుమార్, అధ్యాపకులు, సిబ్బంది ఉన్నారు. హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో కరీంనగర్ 16వ డివిజన్ మల్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న 19 మంది విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేయడం జరిగిందని సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పరీక్షలను పండుగలాగా భావించాలని, కష్టపడి కాకుండా ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని, ఇతర విద్యార్థులతో పోల్చుకోకుండా ఒత్తిడిని జయిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. అలాగే ప్రశ్నపత్రంను 3-4 సార్లు చదివి అర్థం చేసుకుని సమాధానం రాయడానికి పూనుకోవాలని సూచించారు. రాబో వార్షిక పరీక్షల్లో ఏ విద్యార్థి అయితే 555కి పైగా మార్కులు సాధిస్తారో వారికి సంస్థ పక్షాన 2016 రూపాయల నగదు పారితోషికం అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు భీమేష్, సంస్థ సభ్యులు గోపీనాథ్, శ్రీధర్ రెడ్డి, కేమన్ సాయి, హిమసాయి, ఈ మణికంఠ, టి శ్రీరామ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు 16వ డివిజన్లోని మల్కాపూర్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులకు పరీక్ష సామాగ్రిని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ నెల 14వ తారీఖు నుంచి ఎస్ఎస్సి పరీక్షలు మొదలవుతున్నాయి. ఆ పరీక్షలకు సన్నద్ధమవుతున్నటువంటి విద్యార్థులకు నేను 10 సూచనలు చేయదలుచుకున్నాను. మొట్టమొదటిగా మీరు ప్రతిరోజు ఒత్తిడికి లోను కాకుండా చదవండి. మంచి పోషకాహారాన్ని తీసుకోండి. 5-6 గంటలు తప్పకుండా నిద్రపోండి. ఇష్టంతో చదువుకోండి. కష్టపడి కాకుండా ఇష్టంతో చదువుకోండి. అలాగే ఒక పరీక్ష మంచిగా రాయినంత మాత్రం దాని గురించి ఆలోచిస్తూ మిగతా పరీక్షలపైన ఒత్తిడి పెంచుకోకుండా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ మీరు కనుక పాటించినట్టయితే తప్పకుండా మీరు మంచి ఫలితాలు సాధిస్తారు. సో ఇవన్నీ మీరు ఆచరించి మంచి ఫలితాలు సాధిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభాకాంక్షలు. పాలకులు రైతు ప్రభుత్వాలు అని గొప్పలు చెప్పుకోవడం తప్ప వారిని ఆదుకోవడంలో తీవ్ర నిర్లక్ష్యం చేస్తూ వారికి ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం చేయడం తగదని రైతు ప్రజా సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు. రాష్ట్రంలోని రైతులు, ముఖ్యంగా కౌలు రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, గత ఎన్నికల ముందు కౌలు రైతులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని రామారావు డిమాండ్ చేశారు. కౌలు రైతుల ఉద్ధరణ కోసం అనేక కమిటీలు చేసిన సిఫారసులను వెంటనే ప్రభుత్వాలు అమలు చేయాలన్నారు. రైతుల గిట్టుబాటు ధరపై ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి హామీ పథకం పనుల వర్కర్లు, పామాయిల్ తోటల సాగు పద్ధతి గురించి కరీంనగర్ జిల్లా మానకొండూర్, శంకరపట్నం, హుజురాబాద్ మండలం, ఎల్కతుర్తి మండలాల్లో పోలాడి రామారావు క్షేత్రస్థాయిలో పర్యటించి హన్మకొండ జిల్లా సరిహద్దు ప్రాంతమైన పెంచకలపేట శివారు ప్రాంతం రైతు మిత్ర రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డిని పెంచుతున్న పామాయిల్ తోటల పెంపకం పనితీరును పరిశీలించారు. రైతులతో ఉపాధి హామీ పథకం, కూలీలతో మాట్లాడారు.
అనంతరం రైతు మిత్ర ప్రజా సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైతు మిత్ర సంఘాల రాష్ట్ర అధ్యక్షుడు గూడూరి స్వామిరెడ్డి, ప్రధాన కార్యదర్శి చందుపట్ల నరసింహారెడ్డి, నాయకులు బోయినపల్లి దేవేందర్రావు, గూడూరి శంకర్రెడ్డి, గూటం జోగిరెడ్డి, మేకల చంద్రయ్య, చైతన్యరెడ్డి తదితరులు రైతులు, ఉపాధి హామీ వర్కర్లు పాల్గొన్నారు. కాలాను పరిస్థితులకు అనుగుణంగా రైతులు తమ మూస పద్ధతులను మానుకొని సేంద్రియ వ్యవసాయాన్ని అలవరుచుకునే విధంగా ఒక లాభసాటి రైతులకు లాభసాటి జరిగే విధంగా జీకే రైతు మిత్ర రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గూడూరు స్వామిరెడ్డి గారు తాను చేస్తున్నటువంటి ఈ సామాజిక స్వచ్ఛంద సేవకు మేమందరం కూడా మా ఓసీ సామాజిక సంఘాల రైతు ప్రజా సంఘాల తరఫున వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం. రైతుల సమస్యలతో పాటు సామాజిక సమస్యలు, తర్వాత ఇన్ఫర్మేషన్ యాక్ట్ బాపత్తి కానీ, లోక్సత్తా ద్వారా కానీ, తర్వాత రైతుల సమస్యల పట్ల వారు ఒక స్వచ్ఛందంగా ఎలాంటి స్వలాభాక్ష లేకుండా చేస్తున్నటువంటి కృషికి ఓసీ సంఘాల తరఫున మేము వారిని అభినందిస్తూ ఈరోజు ముఖ్యంగా హుజురాబాద్లోని ఇక్కడ హుజురాబాద్ మండలంలో కానీ, తర్వాత మానకొండ మండలంలో కానీ ఈరోజు ఈ వ్యవసాయ పద్ధతుల గురించి తెలుసుకోవడానికి క్షేత్రస్థాయి పర్యటన చేసుకుంటూ ఉపాధి హామీ కూలీలు ఏ రకంగా ఉపాధి హామీ పని బాపత్తి చేస్తుండ్రు, ఏ రకంగా రైతులకు మేలు జరుగుతుంది, తర్వాత కూలీలకు ఎలాంటి గిట్టుబాటు కలుగుతుంది, అలాగే ఈ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయ రంగానికి అనుసంధానం చేస్తే రైతులకు ఎలాంటి లాభసాటి జరుగుతుంది, తర్వాత ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. రైతులలో కూడా కూలీల ఖర్చు పెరుగుతున్న దృష్ట్యా, ఖర్చులు పెరుగుతున్న దృష్ట్యా రైతులకు లాభసాటిగా ఉండడానికి జాతీయ హామీ ఉపాధి పథకాన్ని కూడా వ్యవసాయ రంగానికి అనుసంధానం చేయాలని చెప్పి తెలంగాణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేవని, వారి త్యాగాలే ప్రత్యేక తెలంగాణ సాధనకు బలమైన పునాది అయ్యాయని తెలంగాణ అమరవీరుల సంఘం నేతలు స్పష్టం చేశారు. కరీంనగర్లోని తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో టీయూజేఏసీ నేత వెంకమల్లయ్య, పలువురు నాయకులు మాట్లాడుతూ గన్ పార్క్ మిలీనియం ధర్నా చరిత్రలో మరవలేనిదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వీరుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని, వారి ఆశయాలను నిలబెట్టడం మనందరి బాధ్యత అని తెలిపారు. ప్రత్యేక రాష్ట్రం సాధించడానికి ఎన్నో సంవత్సరాల పోరాటం, వేలాది మంది యువత ప్రాణత్యాగాలు, ఉద్యమకారుల కఠోర కృషి కారణమని తెలిపారు. తెలంగాణ కోసం పోరాడిన అమరవీరుల ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని, వారి త్యాగాలు తెలంగాణ చరిత్రలో స్వర్ణాక్షరాలతో నిలిచిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణ అమరవీరులకు గౌరవం తెలియజేయడం కోసం ఈ నెల 10న నిర్వహించనున్న గన్ పార్క్ ఉద్యమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున ప్రజలు, విద్యార్థులు, యువతలు పాల్గొని అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాలని కోరారు. అమరవీరుల ఆశయాలను కాపాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం ఐక్యంగా ముందుకు సాగాలని వారు పిలుపునిచ్చారు. ఏదైతే మనం మిలియన్ మార్చ్ సందర్భంగా గన్ఫోర్ట్ దగ్గర మార్చి 10వ తారీఖు నాడు విజయవంతం చేయడానికి ఇవాళ మా మహిళాకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ఇక్కడ. కాబట్టి అందరూ కూడా వచ్చి ఏదైతే మిలియన్ మార్చ్ చేస్తున్నామో దానికి జయప్రదం చేయవలసిగా మనవి చేస్తున్నాను. మరి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ మోసం చేసిన రేవంత్ రెడ్డి గారు మాత్రం 250 గజాల జాగా, తర్వాత 25,000 పెన్షన్, ఏవైతే మనిషి బాగలేడో, ఆరోగ్యం లేకుంటే 20 లక్షలు మేము అడిగినాము. ఆ డిమాండ్లను రేవంత్ రెడ్డి ఒప్పుకున్నారు. కాబట్టి ఇది అమలు చేయవలసిగా రేవంత్ రెడ్డికి నేను విన్నవిస్తున్నాను. ఇది అమలు చేస్తే మాత్రం చిరకాలం కూడా మీరే సీఎంగా గెలుస్తారు. 1200 అమరుల త్యాగాల సాక్షిగా సాధించిన తెలంగాణ, అది మిలియన్ మార్చ్ పోరాటం, విరోచిత పోరాటం. దాన్ని గుర్తు చేసుకొని ఈ నెల 10 తారీఖు నాడు జరిగే గన్ పార్క్ సభను విజయవంతం చేయాలని, ప్రధానంగా రేవంత్ రెడ్డి సర్కార్ మరియు హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. 250 గజాల ఇండ్లు అన్నది ఉద్యమకారులకు ఇవ్వాలని, అదే కాకుండా 25,000 పెన్షన్ అమలు చేయాలన్నది. దాంతోపాటు ఏ ఆకాంక్ష గురించి అయితే
అది నల్లగొండ సభ కావచ్చు, మా రోజు వీరన్న చేసిన పోరాటం కావచ్చు, బెల్లి లలిత ఆలోచన విధానం కావచ్చు, గద్దరన్న ఆలోచన విధానం కావచ్చు, మరి అమరవీరుల ఒక ఆశయాన్ని ప్రజా తెలంగాణ కావాలని, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని, ఉద్యమకారుల యొక్క ఆకాంక్షలు నిలబెట్టాలనే దాన్ని పూర్తిగా నిలబెట్టడానికే ఈ రేపు జరిగే 10వ తారీఖు నాడు మిలియన్ మార్చ్ను విజయవంతం చేసేదానికి ప్రతి ఒక్కరు తరలి రావాలని ఈరోజు టీయూజేఏసీ ఆధ్వర్యంలో మా రాష్ట్ర కమిటీ వెంకటమల్లయ్య మార్వాడి సుదర్శన్ సార్ ఆధ్వర్యంలో మరి ఇక్కడ మేము ఉద్యమకారులం పెద్ద ఎత్తున అమరవీరుల స్తూపం దగ్గరికి రావడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం 10వ తారీఖు నాడు ఏదైతే గన్ పార్క్ నాడు ఏదైతే మిలియన్ మార్చ్ మేము ఏదైతే నిర్వహించబోతున్నామో టీయూజేఏసీ ఆధ్వర్యంలో మరి ఉద్యమకారులందరం ఐక్యంగా అన్ని జిల్లాల నుంచి మరి మేధావులు, విద్యావంతులు, మరి ఉద్యమకారులు, మరి విద్యార్థి నాయకులు అందరూ తరలి రావాలని నేను ఇక్కడ కరీంనగర్ నుంచి పిలుపునిస్తున్నాను. మార్చ్ 10న జరిగే మిలియన్ మార్చ్కి ఏ కార్యక్రమం చేసినా కరీంనగర్ నుండి మనం ఏ కార్యక్రమం చేసినా విజయవంతం అవుతుందనే దిశగా ఈ యొక్క మన ఉద్యమకారులకు రావాల్సిన వాటాలు ఏదైతే 250 గజాలు కానీ మరియు అదేవిధంగా 25,000 ఫ్రీడమ్ ఫైటర్ టైప్ పెన్షన్ కానీ దాన్ని విజయవంతం చేయాలనే దిశగా ముందుగా మిలియన్ మార్చ్ మనం గన్ పార్క్ వద్ద నిర్వహించడం జరుగుతుంది. కావున దానికి మనకు మద్దతుగా తెలంగాణ ఉద్యమకారుల ఫోరం తరపున మా సీమసీనన్న నాయకత్వంలో మరియు అదేవిధంగా గొడిచాల రమేష్ అన్న నాయకత్వంలో ఇక్కడ నుండి మేము సంఘీభావంగా వీరికి మేము తెలపడం జరిగింది. జై తెలంగాణ. చేగుర్తి గ్రామంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం ఒక నిరుపేద కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టింది. గ్రామానికి చెందిన దుర్గం, అంజలి రమేష్ దంపతుల ఇంట్లో ఆకస్మికంగా షార్ట్ సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగి ఇంటిని పూర్తిగా చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఇంట్లో ఉన్న సామాన్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు అన్ని పూర్తిగా దగ్ధమై కుటుంబం సర్వం కోల్పోయి వీధిన పడింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న చేగుర్తి గ్రామ సర్పంచ్ భాషవేణి సరోజన మల్లేశం యాదవ్ వెంటనే బాధిత కుటుంబాన్ని సందర్శించి పరామర్శించారు. అగ్ని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకుని ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రెక్కాడితే గాని డొక్కాడని పేద కూలీల కుటుంబం ఇలా అగ్ని ప్రమాదానికి గురవడం ఎంతో బాధాకరం. ప్రభుత్వం నుండి తక్షణ సహాయం అందేలా చర్యలు తీసుకుంటాం. అలాగే దాతలు కూడా ముందుకు వచ్చి ఈ నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలి అని కోరారు. బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని, గ్రామ పంచాయతీ తరపున కూడా సహకారం అందిస్తామని సర్పంచ్ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గాలిపల్లి రవీందర్, జీపీఓ బత్తుల రవి, వార్డు సభ్యురాలు ఎల్కపల్లి సరవ్వ, గ్రామ పెద్దలు మరియు ఇతరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నల్గొండ శ్రీ సీతారామ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు శకటోత్సవం ఘనంగా జరిగింది. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు గుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల వసతులను ఆలయ ఈవో అనిల్ కుమార్, చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఈవో నాగుల అనిల్ కుమార్, ఆలయ కమిటీ చైర్మన్ బండారుపల్లి లక్ష్మణ్, సర్పంచ్ జింక మారుతి, ఉప సర్పంచ్ గాండ్ల రేణుక శ్రీనివాస్, కమిటీ సభ్యులు గాజుల అంచయ్య, కందుకూరి లక్ష్మీరాజం, బూత్కూరి శ్రీనివాస్, జింక శ్రీనివాస్, కవ్యంపల్లి మహేష్, గోలి లక్ష్మీ నర్సయ్య, ఆలయ అర్చకులు, సిబ్బంది ఉన్నారు. నల్లగొండ గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మీ దేవస్థానం
24వ తారీఖు నుంచి మాకు ఇక్కడ బ్రహ్మోత్సవాలు మొదలైంది. ఈరోజు శకుటోత్సవం అంటే మాకు గుట్ట చుట్టూ బల్లి తిరుగుట. ఈరోజు భక్తులు 150 మంది పాల్గొన్నారు. మాకు రేపు 24వ తారీఖు ఐదు నాడు రథోత్సవం, రేపు సాయంత్రం 11 గంటలకు రథోత్సవం మొదలవుతుంది. ఎల్లుండి సాయంత్రం వరకు కూడా మొక్కులు అప్పచేయడం జరుగుతుంది. దీనికి అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మాకు ఈవో గారు సపోర్టు, తర్వాత మా డైరెక్టర్లు అందరి సహకారంతో ఒక్కటి కార్యక్రమాన్ని మొదలెడుతున్నాం. ముఖ్యంగా మా ఎమ్మెల్యే మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ సహకారంతో ఈరోజు యొక్క టెంపుల్ అభివృద్ధి అనేది జరుగుతున్నది. ఎంతోమంది దాతలు ముందుకొచ్చి ఒక్కొక్కరు ఒక విధంగా ఒక్కటి చేస్తున్నారు. ఒక దాత వచ్చి ఎన్ఆర్ఐ రాజగోపురం 25 లక్షలతోటి నిర్మించడం జరిగింది. మన యాగశాల ఇద్దరు కలిసి ఒక 5 లక్షలతోటి నిర్మించడం జరిగింది. ప్రతి ఒక్కరు 500 బస్తాలు సిమెంట్ బస్తాలు, తర్వాత ఇసుక ప్రతి ఒక్కరికి ఎవరు దోచిన విధంగా వాళ్ళు సహకారం చేస్తేనే ఈరోజు ఇంత అభివృద్ధి జరిగింది. పోతే మన నల్లగొండ గ్రామ సర్పంచి, ఉప సర్పంచి, వార్డు మెంబర్ అందరి సహకారంతో కూడా మాకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆసుపత్రిలో మందుల కొరత రాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష తెలిపారు. గురువారం సుల్తానాబాద్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి ఓపీ సేవలను పరిశీలించి డెంటల్ ఓపీకి వస్తున్న కేసులు, అందిస్తున్న చికిత్స గురించి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలకు రెగ్యులర్ హెల్త్ చెకప్ షెడ్యూల్ ప్రకారం జరిగేలా చూడాలని, అవసరమైన వ్యాక్సినేషన్ 100% పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. రోగులతో ఆసుపత్రిలో అందుతున్న సేవల గురించి కలెక్టర్ ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చిన పేషెంట్లతో మాట్లాడారు. ఎన్సీడీ విభాగం పరిశీలించి ఎట్టి పరిస్థితుల్లో మందుల కొరత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట ఆసుపత్రి ఆర్ఎంఓ సిబ్బంది పాల్గొన్నారు. చివరి ఆయాకట్టు వరకు నీళ్లు అందించడం లక్ష్యంగా పనిచేస్తున్నామని మాజీ ఎంపీపీ సారయ్య గౌడ్ తెలిపారు. పెద్దపల్లి నియోజకవర్గంలో కాల్వ శ్రీరాంపూర్ మండలంకు చివరి ఆయాకట్ట అయిన టేలాండ్ ప్రాంతానికి నీళ్లు అందించడం లక్ష్యంగా ఈరోజు కుమ్మరికుంట ఎస్కేఎఫ్ 20R కెనాల్ని సారయ్య గౌడ్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో పాఠాలు చెప్పాల్సిన ఉపాధ్యాయులు పాఠాలు చెప్పాల్సిన సమయంలో ఇలా రీల్స్ చేసుకుంటున్నారని, సామాజిక మాధ్యమాల్లో ఫోటోలు పెట్టడం సరికాదని, ఇలా చేయడం వల్ల మా మనోభావాలు దెబ్బతిన్నాయని ప్రిన్సిపల్ సంధ్యారాణి పేర్కొన్నారు. మేము పాఠశాల సమయంలో ఎటు వెళ్ళలేదు అని 96లో నేను జాయిన్ అయ్యాను. 30 సంవత్సరాల నుండి విద్యార్థుల భవిష్యత్తు ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నారన్నారు. ఇంతవరకు ఏ గురుకుల పాఠశాలలో కూడా ఇలా చేయలేదని, అబద్ధాలు ఆడి ఉపాధ్యాయుల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్నారు. ఆ ఫోటోలు మా వ్యక్తిగత ఫోటోలు అని, అవి తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం సరికాదని ప్రిన్సిపల్ సంధ్యారాణి మాట్లాడుతూ అన్నారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున వచ్చినటువంటి గురుకుల ఉపాధ్యాయుల రీల్స్ అనేటువంటి కథనం పూర్తిగా అవాస్తవం. మేము పాఠశాల సమయంలో ఎక్కడికి వెళ్ళలేదు. అలాంటి పనులు మేము ఎప్పుడు చెయ్యము. నేను నా 30 సంవత్సరంలో 96లో ఈ యొక్క గురుకుల విద్యాలయంలో జాయిన్ కావడం జరిగింది. ఆ రోజు నుండి పిల్లల యొక్క భవిష్యత్తు ధ్యేయంగా నేను పనిచేస్తూ రావడం జరిగింది. ఇంతవరకు ఎక్కడ కూడా ఎలాంటి ఆరోపణలు మా మీద లేవు. మా యొక్క టీచర్ల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈ విధంగా అబద్ధాల ఆరోపణ చేసి మా యొక్క మనస్సును గాయపరుస్తున్నారు. దయచేసి మేము పాఠశాల సమయంలో ఎక్కడికి వెళ్ళలేదు. అది మా వ్యక్తిగత విషయం మాత్రమే. మా వ్యక్తిగత ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా ఈ విధంగా చిత్రీకరిస్తూ మమ్మల్ని మనోవేదన గురి చేస్తున్నాయి. దయచేసి ఇటువంటి ఇబ్బందులు మా యొక్క మహిళా ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టొద్దని మనవి చేస్తున్నాం. ఉద్యోగరీత్యా నగరంలో స్థిరపడ్డాడు. పట్టణంలో అయితే స్థిరపడ్డాడే కానీ ఆయనను పుట్టి పెరిగిన పల్లె వాసన వీడలేదు. ఆవులు, గేదెల మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలాన్ని ఆయన మర్చిపోలేదు. కాంక్రీట్ జంగిలో కాలం గడపడం ఆయనకు ఇబ్బందిగా మారింది.
పొల్యూటెడ్ వెదర్, రసాయనాలతో పండించిన కూరగాయలు రుచించలేదు. దీంతో తానే సొంతగా పంటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు ఆయన. తన ఇంటిపై స్లాబ్నే పెరడుగా మార్చి మిద్దె సాగుకు శ్రీకారం చుట్టాడు. సుమారు 450కి పైగా రకాల మొక్కలతో తమ ఇంటిని సేద్యశాలగా మార్చి స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. మిద్దె సాగులో రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్న ఆబ్కారీ ఉద్యోగి యుగేందర్పై స్పెషల్ రిపోర్ట్. ప్రశాంతమైన వాతావరణం, మనసుకు ఆహ్లాదం కలిగించే పచ్చని మొక్కలు, చిరునవ్వులు చిందిస్తున్నట్టుగా వివిధ రకాల పూల చెట్లతో కనిపిస్తున్న ఈ 3 అంతస్తుల భవనమే మనం చెప్పుకున్న టెర్రస్ గార్డెన్. పచ్చని మొక్కల మధ్య తన పని తాను చేసుకుంటున్న ఈయనే మిద్దె సాగు చేస్తున్న సాగుతారు. ఈయన పేరు జనగాని యుగేందర్. ఊరు కమలాపూర్, మండలం కానిపర్తి. ఈయన కరీంనగర్ ఆబ్కారీ శాఖలో విధులు నిర్వహిస్తుంటే ఆయన సతీమణి రేణుక ప్రభుత్వ ఉపాధ్యాయునిగా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. యుగంధర్ తన బాల్యం మొత్తం పచ్చని మొక్కలు, ఆవుల మధ్య గడుపుతూ ప్రకృతి ఒడిలో పెరిగారు. ఇప్పుడు ఉద్యోగరీత్యా కరీంనగర్లో స్థిరపడ్డప్పటికీ తన చిన్ననాటి జ్ఞాపకాలు ఆయనను వెంటాడేవి. అయితే నిత్యం కూరగాయల్లో పురుగుల మందు, రసాయన ఎరువుల అవశేషాలు కనిపించడం ఆయనలో సరికొత్త ఆలోచనను తీసుకొచ్చింది. పిల్లలు ఉన్నత చదువుల కోసం ఇతర ప్రాంతాల్లో ఉంటుండడంతో ఇంట్లో ఉన్న ఇద్దరికి ఏదో ఒక వ్యాపకం కావాలంటూ ఇంట్లోనే కూరగాయలు పండించుకోవడంతో పాటు తన ఇంటిని పచ్చని వనంగా తీర్చిదిద్దుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆరోగ్య పరిరక్షణ కోసం మిద్దె తోట సాగుకు శ్రీకారం చుట్టారు. ఓవైపు తన విధులు నిర్వహిస్తూనే మిగతా సమయంలో కూరగాయలు సాగు చేస్తున్నారు యుగేందర్. మొక్కలకు హాని కలగకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ రసాయనిక అవశేషాలు లేని కూరగాయలు సాగు చేస్తున్నారు. చిన్న చిన్న కుండీల్లో ఆకుకూరలతో మొదలైన మిద్దె సాగు అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలు, ఔషధ మొక్కలు ఇలా మార్కెట్లో కొత్తగా ఏ మొక్క కనిపించినా విడిచిపెట్టకుండా మేడ మీద నాటేస్తున్నాడు ఈ సాగుదారు. 450కి పైగా రకాల మొక్కలతో ఇంటిని నందనవనంగా మార్చాడు. మిద్దె సాగుతో డాబాపై మరీ బరువు పడకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాడు సాగుదారు. కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, మట్టిని ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసుకుని సేంద్రియ పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్నాడు. ఉదయం లేవగానే గార్డెన్లోకి వెళ్లే యుగేందర్ పిచ్చుకల కిలకిల రావాలు వింటూ పచ్చదనం మధ్య సమయాన్ని గడుపుతారు. మొక్కలకు నీటిని పెడుతూ ప్రతి మొక్కతో మాట్లాడతాడు. వాటి యోగక్షేమాలు తెలుసుకుంటాడు. సాయంత్రం ఆఫీసు నుండి తిరిగి రాగానే మళ్ళీ తన వ్యవసాయ క్షేత్రంలోకి దూరిపోతాడు. మిద్దె గార్డెన్లో తోటకూర, బచ్చలి కూర, గోంగూర లాంటి ఆకుకూరలతో పాటు చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ, బీరకాయ లాంటి కూరగాయలు, యాలకులు, మిరియాలు, కరివేపాకు, బిర్యానీ ఆకు లాంటి స్పైసెస్, నిమ్మకాయ లాంటి వాటిని వివిధ రకాల పూల మొక్కలను సాగు చేస్తున్నాడు.
సాగు కోసం వాడి పడేసిన టబ్బులు, పెయింట్ బాకెట్లు, చిన్న చిన్న కుండీలు, మార్కెట్లో వెరైటీగా దొరికే కుండీలను మిద్దె సాగుకు వినియోగిస్తున్నాడు యుగేందర్. కుండీల కింద ప్రత్యేక స్టాండులు కూడా తయారు చేయించి కుండీల నుంచి కింద పడ్డ నీరు త్వరితగతిన ఆరిపోయేందుకు చర్యలు తీసుకున్నారు. తాను మిద్దె సాగు చేయడంతో పాటు ఇతరులకు సైతం మిద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు యుగేందర్. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి మిద్దె సాగుపై అవగాహన కల్పిస్తున్నారు. కానీ యుగేందర్ కేవలం కూరగాయల సేద్యమే చేస్తాడు అనుకుంటే తప్పే. ఈయనలో భావుకత కూడా ఉంది. సాహిత్య సేద్యం చేయడం కూడా ఆయన మరో హాబీ. ఇప్పటి వరకు ఎన్నో కవితలు రాసిన ఘనత ఈ సాగుదారుది. ప్రతి ఒక్కరూ మార్కెట్పై ఆధారపడకుండా ఇంటి స్థలంలో కావలసిన కూరగాయలను పండించుకుంటేనే బాగుంటుందంటున్నారు యుగేందర్. మిద్దె తోటల్లో సేంద్రియ ఎరువులు వాడి రసాయనిక అవశేషాలు లేని ఆరోగ్యానికి మేలు చేసే దిగుబడిని పొందొచ్చంటారు. ఇంట్లో రోజూ పనిచేయడం ద్వారా వ్యాయామం చేసినట్లవుతుందని, ఇంట్లో ఖాళీ స్థలం మిద్దెలున్న ప్రతి ఒక్కరూ ఇంటి పంటలు సాగు చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, పర్యావరణానికి మేలు జరుగుతుందంటారు. ఇదండి యుగేందర్ చేస్తున్న మిద్దె సాగు కదా. ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం ఇంటినే నందనవనంగా తీర్చిదిద్దుకున్న ఈ సాగుదారును మనము ఆదర్శంగా తీసుకుందాం. ఈయన స్ఫూర్తితో మన ఇంటిని సేదశాలగా మార్చుకొని మన కూరగాయలను మనమే పండించుకుందాం. ఇందుకు కావలసిన సలహాలు, సూచనలు ఈ సాగుదారు వద్ద తీసుకుందాం. మిద్దె సాగు గ్రూప్లో మనము చేరిపోదాం. మిరియాల చెట్టు నుంచి మొదలుకుంటే ఆల్స్పైస్, యాలకుల చెట్టు, తుమ్మి మొదలుకుంటే కుప్పింటాకు, నల్లేరు, కరివేపాకు, పారిజాతము, వాము, ఇట్లా అంటే మన శరీరానికి కావాల్సిన ఔషధ మొక్కలు ఏవైతే ఉంటాయో అవన్నీ మొక్కలు కూడా మా దగ్గర ఉన్నాయి. కూరగాయల వరకు వచ్చేస్తే గోంగూర, బచ్చల కూర, పాలకూర, తోటకూరలతో సహా ఏవైతే మన కిచెన్కి అప్పుడే తెంపుకొని అప్పుడే ఇంట్లో వండుకోవడానికి కావాల్సిన కూరగాయలన్నీ, ఆకుకూరలన్నీ మా ఇంటి మీదనే తెంపుకొని మా ఇంట్లో వండుకుంటున్నాం. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. అమరవీరుల త్యాగాలు ఎప్పటికీ మరవలేనివి. తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపం వద్ద నిరసన. ఇష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చు. 10th విద్యార్థులకు పరీక్ష సామాగ్రి అందజేత. షార్ట్ సర్క్యూట్తో నిరుపేద కుటుంబం వీధిన. బాధితులను పరామర్శించిన సర్పంచ్. ఇంట్లో సామాన్లు, బట్టలు, నిత్యావసర వస్తువులు దగ్ధం. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.